రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెరకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, తొలగని ముప్పు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ స్వింగ్. ఆయన పూర్తి స్థాయిలో ఈ సహాయ కార్యక్రమాలు వీటి గురించి ముందు ఆదేశాలు ఇవ్వటం, వాటి మీద ఫుల్ స్వింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ముప్పు విషయానికి వస్తే కనుక కళింగపట్నం మచిలీపట్నం మధ్యలో అది తీరం దాటొచ్చు ఈరోజు రాత్రికి అని ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. వాతావరణ శాఖ కూడా అదే చెప్తుంది. సో అలా విశాఖపట్నం వరకు భారీ వర్షాలు, చెట్లు పడిపోవడాలు, ఒక దాదాపు మెజారిటీ జిల్లాల్లో 17-18 జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒక 300 మండలాలు ప్రాంతం అంతా కూడా చాలా అలకల్లోలంగా. అదే మెయిన్గా కాకినాడది అది ఇంకా పోతే అటు ఇటు మధ్యలో ఎక్కడ అవుతుందని అది దాని మీద అంచనా. కాకినాడ తీరమే, ఉప్పాడ తీరం మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది. సో దానికోసం ముందస్తుగానే అందరినీ ఇక్కడి చేర్చడం, ఇట్లా చర్యలు తీసుకున్నారు. గత 2-3 సార్లు హుదూద్ అప్పటి నుంచి ఉన్న అనుభవాలు వీటన్నిటి రీత్యా భారీగా ఒక వార్ రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ చర్చలు ఇవన్నీ కూడా పెట్టి ఈరోజు ఉదయానికి కొంచెం ఏదో వేరే జిల్లాల ఏర్పాటు ఇట్లాంటి చర్చలు కొంచెం అటువంటి మొదలు పెట్టారు కొంచెం. బట్ అదర్వైజ్ మంత్రులు కూడా అంటే రాజకీయ పార్టీలు కార్యకర్తలను దిగమని చెప్పి కూటమి నేతలంతా వెంటనే దీంట్లోకి వెళ్ళాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల ఆందోళన చేద్దామని అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కువగా అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. ఆయన నియోజకవర్గం కూడా అక్కడే వస్తుంది కదా. సచివాలయంలో ఇద్దరు కలిపి మళ్ళీ ఇప్పుడు సచివాలయానికి వచ్చి ఉపసంఘం లాగా అది కూడా చేస్తారని చెప్తున్నారు. సో ఈ విధంగా ఫోకస్ ఇప్పటికీ ఈరోజు అంతా కూడా ఏపీ ఈ తుఫాను, దాన్ని తట్టుకోవడం, సహాయ చర్యలు దాని మీద పెట్టేట్టుగా కనిపిస్తుంది. కానీ తీవ్రమైందే, అంటే వర్షాలు అది మటుకు చాలా తీవ్ర స్థాయిలో ఉంది. మనకు కనిపిస్తున్నాయి కదా, కూలిపోయిన చెట్లు ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకు. కొంచెం ఇళ్లలో నుంచి బయటికి రావద్దని, వాళ్ళకి అక్కడికి అన్నీ అందజేస్తామని అది ఎక్కువగా చెప్తున్నారు అధికారులు కూడా. సార్, ఏపీ హైకోర్టులో సంచలన ఆదేశం. టీటీడీలో 2 దర్యాప్తులు కీలకం నిర్ణయాలు.